అందరికీ నమస్కారం. నిన్న నా నియోజకవర్గంలో ఒక భాగమైన తాడేపల్లిగూడెంలో అద్భుతమైన సభ జరిగింది. ఆ సభ ఆలస్యంగా, ఎందుకంటే ఇంకా అప్పుడే ఎండలు వచ్చేసినాయి, కాస్త ఆలస్యంగా ప్రారంభం అయింది. విపరీతంగా జనం వచ్చారు. అక్కడ ఉన్న గ్రౌండ్లో ఇసుకేస్తే రాళ్ళంత జనం ఉన్నారు. సరే, సాక్షుడు మధ్యాహ్నం 3 గంటలకి ఓ ఫోటో తీసి ఖాళీగా ఉన్న కుర్చీలు, ఆ ఫోటో చూస్తేనే తెలుస్తుంది బ్రైట్ ఎండలో తీసిన ఫోటో అని. మీటింగ్ ప్రారంభమైంది 6 గంటలకి. మరి చీకటి పడుతూ ప్రారంభమైంది. ఆడేమో వెలుతురు, మిట్ట మధ్యాహ్నం ఫోటోలు వేశాడు. సరే, అడేడు 10 అనుకోండి, దాని పెద్ద తీవ్రంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. నేను ప్రత్యక్ష సాక్షిని. ట్రాఫిక్లో ఇరుక్కొని నేను, ఇంకొక 4-5 ఎక్స్ మినిస్టర్లు, ప్రజెంట్ ఎమ్మెల్యేలు నడిచి సుమారు 1 కిలోమీటర్ దూరం ఆ ప్రాంగణానికి చేరుకునే పరిస్థితి. విపరీతంగా ఊహించిన దానికన్నా ఎక్కువగా వచ్చారు. ఎందుకంటే నిన్న బుధవారం, స్కూళ్ళకి సెలవు దినం నాడు కనీసం స్కూల్ బస్సులన్నా వచ్చేవి. సరే, వీళ్ళు స్కూల్ బస్సులు కూడా ఇస్తే స్కూల్లో ఆ గోడ సరిగ్గా కట్టలేదు, ఆ గోడకి బిల్డింగ్కి గ్యాప్ తక్కువగా ఉంది, ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారు. సో అందుకని వాళ్ళు తక్కువ ఇచ్చినప్పటికీ కూడా ఏదో గుడ్లో మెల్ల ఎవరొకరు ఇచ్చి ఉండేవారు. ఆర్టీసీ బస్సు ఒక బస్సు కూడా కేటాయించేది లేదు అని ఇవ్వలేదు. 6400 బస్సులు మొన్న వాళ్ళ రాప్తాడు మీటింగ్ పెట్టుకుని మరొక బస్సు కూడా ఇవ్వకపోయినప్పటికీ కూడా మరి అంతమంది 1,00,000కు పైబడి, 2 లక్షలని కూడా అంటున్నారు, బట్ 1,00,000కు పైబడి మరి జనాలు వచ్చారంటే వీళ్ళెవ్వరూ కిరాయి మూకలు కాదు, బిర్యానీ బ్యాచ్ కాదు, లిక్కర్ బ్యాచ్ కాదు. కేవలం ఆ 2 పార్టీల మీద, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో గంగిగోవు పాలు గరిటెడైనా చాలులాగా, అయినప్పటికీ కూడా రవాణా సదుపాయం ఇవ్వకుండా, మరి క్యాష్ కొట్టకుండా, భోజనాలు బిర్యానీలు లాంటివి ఇవ్వకుండా, మరి స్వచ్ఛందంగా మరి అంతమంది, పెళ్ళిళ్ళ సీజన్ పైగా అంతమంది అక్కడికి వచ్చి గ్రాండ్ సక్సెస్ అయితే, మరి అటువంటి తాడేపల్లిగూడెం సభ చూసి మరి తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నాడు బిక్క చచ్చిపోక ఏం చేస్తాడు? ఇక ఆ మీటింగ్లో హైలైట్స్ గురించి మాట్లాడుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు, ఆయనలో నూతన ఉత్సాహం కొట్టొచ్చినట్టుగా కనపడింది. ఆయనకి 73 సంవత్సరాలంటే ఎవ్వరూ నమ్మరు. అంత ఉత్సాహంతో ఆయన ఒక సుమారు 45-50 నిమిషాల పాటు మరి ఆయన ప్రజలందరినీ కూడా ఉత్తేజపరుస్తూ పవన్ కళ్యాణ్ గారితో ఉన్న సాన్నిహిత్యం గురించి, అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయాలకు అతీతంగా ప్రజల్ని కాపాడటం కోసమే మేము ఈ పొత్తు కలిసాం, ఇది ప్రజల కోసం కలిసిన పొత్తు అని కూడా చాలా స్పష్టంగా ఆయన చెప్పిన విధానం. సరే, సైకోపాలన పైన గతంలోనూ చెప్పారు, మళ్ళీ చెప్పారు, కానీ వీరిద్దరి ఆత్మీయ కలయిక ఇక్కడ హైలైట్. ఎన్నో సంవత్సరాలుగా నేను చెప్తున్నా, నా పోరాటం మొదలుపెట్టి, అంటే నిన్న కళ్యాణ్ గారు యుద్ధం అన్నారు కాబట్టి ఆయనకి జన సైన్యం ఉంది, ఆయన యుద్ధం చేస్తున్నారు. అందరికీ సైన్యాలు, క్యాడర్ ఉంది.
ఎటువంటి సైన్యం ఎవరో లేకుండా ఒంటరి యుద్ధం నేను ఇవాళతో చూసుకుంటే సరిగ్గా 2020 ఫిబ్రవరి మాసంలోనే నా ఒంటరి యుద్ధం ప్రారంభమైంది. 4 ఏళ్ళు అయింది. అప్పుడంటే నేను ఒంటరిని యుద్ధం ప్రారంభించినప్పుడు. ఇప్పుడు నిన్న చూశారు వారిద్దరిని ఒక స్టేజ్ మీద చూస్తే నాకైతే చెప్పరానంత సంతోషం. ఎప్పటి నుంచో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అల్టిమేట్గా కలుస్తారు అని నేను చెప్పిన మాట ఆల్మోస్ట్ నిజమైంది. త్వరలో మరి పవన్ కళ్యాణ్ గారు కూడా నేను ముందు అన్న జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ అని. మరి ఆయన కూడా, ఎందుకంటే ఆల్రెడీ ఆయన ఎన్డీఏలో సభ్యులు. సో కాబట్టి న్యాచురల్గా ఆయన కూడా ఆహ్వానించారు. త్వరలో విష్ణువు మహేశ్వరుడు కొంచెం పవర్ఫుల్. బ్రహ్మ ఇస్ ది క్రియేటర్. ఆంధ్రాలో అంత పవర్ఫుల్ కాకపోయినా, అంటే బీజేపీ ఆంధ్రాలో ఓట్స్ దృష్ట్యా అంత ఎక్కువ పవర్ఫుల్ కాకపోయినా, మరి ఈజ్ ద క్రియేటర్. దే ఆర్ రూలింగ్ ది కంట్రీ. మన రాష్ట్రానికి రేపు ఈ విధ్వంసకుడు పోయిన తర్వాత మళ్ళీ మనం పరిస్థితిని చక్కదిద్దుకోవాలి అంటే మనకి కేంద్రం సహకారం చాలా అవసరం. అందుకని మనం రాష్ట్ర ప్రజల కోసం అవసరమైతే తగ్గైనా మరి ప్రజల్ని గెలిపించి ఈ దుర్మార్గుని తుదముట్టించడానికి ఓకే, ఈ 2 పార్టీలు చాలు. కానీ ఈ గెలిచిన తర్వాత ప్రజలు మళ్ళీ గతంలోలాగా సంతోషాలతో ఉండాలి అంటే ఆ సహకారం కూడా అవసరం. నిన్న మీటింగ్లో కూడా నేను చెప్పా, మళ్ళీ చెప్తున్నా, డెఫినెట్గా ప్రజల ఆకాంక్ష మేరకు, అంటే పార్టీలో కొంతమందికి కొన్ని అభిప్రాయాలు ఉంటాయి, నేను కాదన్నా. ఆ అభిప్రాయాలను కూడా నేను గౌరవిస్తాను. వాళ్ళు సెల్ఫ్లెస్గానే అభిప్రాయాలు చెప్తారు. బట్ ఓవరాల్గా గెలిచిన తర్వాత రాష్ట్రాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుంటే వారి సహకారం అవసరం ఎంతో ఉంది. కాబట్టి అన్నీ చక్కగా అనుకున్న రీతిలో జరుగుతున్నాయి. డెఫినెట్గా ఇది కూడా జరుగుతుందనే విశ్వాసం ఉంది. ఇక మళ్ళీ మనం మీటింగ్కి వచ్చేద్దాం. బ్యాక్ టు ద మీటింగ్. పవన్ కళ్యాణ్ గారు ఆయన మాట్లాడుతూ కోత కోశారు చెప్పాలంటే. హ్యాట్స్ ఆఫ్ అంటే హ్యాట్స్ ఆఫ్. మామూలు స్పీచ్ కాదు. రోమాలు నిక్కబొడిచే అంటారు కదా. ఆయన యుద్ధానికి సైన్యాన్ని సిద్ధం చేశారు. అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే జనాల్లో ఆయన మాటలు మాట్లాడుతున్నప్పుడు ఆ జన సైనికుల్లో ఆ స్పందన నేను కళ్ళారా చూశాను. కాబట్టి నేను చెప్తున్నా, విపరీతం స్పందన. ఉత్తరాల రాయుళ్లకు ఆయన ఇచ్చిన పంచ్, ఇట్స్ నాట్ అన్ ఆర్డినరీ పంచ్. మరి ఆ పంచ్ ఇచ్చిన వెంటనే మరి ఎక్కువగా సాక్షిలో ఉత్తరాలు మా జిల్లాకు సంబంధించిన పెద్ద నాయకులు, నాకు కూడా ఆప్తులు, హరిరామ్ జోగే గారు, మరి ఆయన ఇంకా నేను ఎంతో చెప్పి చూసా. ఐ థింక్ ఇది ఎవరికీ నచ్చినట్లేదు.
ఇంకా నేను ఈ ఉత్తరాలు రాయటాన్ని విరమించుకుంటున్నాను అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ తర్వాత లేట్ నైట్ ఆయన లేఖను రిలీజ్ చేయటం, ద మీటింగ్ హ్యాజ్ ఈల్డెడ్ ద డిజైర్డ్ రిజల్ట్, ఊరికే కన్ఫ్యూజ్ చేయటం, కులతత్వం లేని పవన్ అభిమానుల మధ్యన కులతత్వం రెచ్చగొట్టడం, ఇది అవసరమా? అంటే కేవలం ఒకే ఒక్క కులం మద్దతుతో అచ్చేసేద్దాం ఇచ్చేసేద్దాం అని చెప్పి ఎవరికి మద్దతు ప్రకటిస్తున్నారు? అంటే రాష్ట్రాన్ని నిలువున చేల్చడానికి ఆయనకు ఉండొచ్చు కులం మీద అభిమానం, కానీ కులాల గోడలు ఛేదించి రాష్ట్ర ప్రజల్ని కాపాడాలి, అన్ని కులాల ప్రజల్ని కాపాడాలి ఈ విధ్వంసకుడు బారి నుంచి, ఈ సైకోసురుడు బారి నుంచి అని వాళ్ళిద్దరూ ఎటువంటి భేషజాలు లేకుండా కలిసి ముందుకు వస్తే స్వాగతించాల్సింది పోయి ఈ రకంగా మాకు 2.5 ఏళ్ళ అధికారం కావాలి, వాడు అబ్బాయి కాపులకి ఎమ్మెల్యే సీట్లు కావాలి అని ఇలా రకరకాలుగా మానసికంగా ఆయన వేధించి, అసలు పవన్ కళ్యాణ్ గారు నిన్న చెప్పింది ఏంట్రా, ఎన్ని తిట్లు తిన్నాను నేను ఈ 10 ఏళ్ళు రాజకీయంలోకి వచ్చి, మా అన్నయ్య నాకు ఉపాధి చూపెట్టాడు, అందులో నేను రాణించాను, అలాగే మనం ఉపాధి చూపెట్టాలి, 4 ఎంగిలి మెతుకులు కాదు, నేను రాణించి 10 మందికి మంచి ఉపాధి కల్పించాలి, నా సమాజంలో వీలైనంత మందికి ఉపాధి కల్పించాలి అనే ఒక మంచి ఆశయంతో ఆయన రాజకీయాల్లోకి వచ్చి ఎన్ని తిట్లు తిన్నారు. ఆయనే చెప్పారు, సొంత డబ్బు మరి రైతులకి ఇచ్చారు, కౌలు రైతులకి, అసూలు బాసిన కౌలు రైతులకి సొంత అమౌంట్ ఇచ్చారు. అరే, వేలాది కోట్లు కొట్టేసిన వాళ్ళు మీరు సమర్థించి ఉన్న కోట్లు వదిలించుకున్న నన్ను తిడతారా? ఆడు మర్డర్లు చేసినా సమర్థిస్తారు, ఆడు బాబాయిలు లేపేసినా సమర్థిస్తారు, ఎన్ని తప్పుడు పనులు చేసినా సమర్థిస్తారు. నా ఆస్తి నేను తగలేసుకున్నా, ప్రజల కోసం నేను పార్టీ నడుపుతూ ఉంటే ఇన్ని తిట్లు తిడతారా మీరు? నా సంక్షేమం కోరుకునే, నా క్షేమం కోరుకునే వ్యక్తులు ముసుగులో మీరిచ్చే పనికిమాలిన సలహాలు నాకు అక్కర్లేదు అని షేర్గా, ఇప్పుడు మోహన్ చూస్తే మనస్ఫూర్తిగా చెప్తున్నాడా అబద్ధాలు ఆడుతున్నాడా మనకు అర్థమైపోతుంది. ఆయన మాట్లాడినప్పుడు ఎంత కమిట్మెంట్తో ఆయన మాట్లాడారు.